ఎలక్షన్ కోడ్, ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా? షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా? ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా. ఎవరికి తెలీదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని మాట్లాడతారా? అంటే ఇప్పుడు జూన్ 4 తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి? ఇది యూత్ ఏముంది, ఆడవాళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్సు. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనలు వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. అందుకని